శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. లోకంలో గురువుల యొక్క స్థానాలు చెప్పేటప్పుడు చాలా అద్భుతమైన స్థాయి అని ఎప్పుడంటారంటే వ్యాసదర్శనం అయితే అదొక ప్రత్యేక స్థాయి. వ్యాసదర్శనమైన మహానుభావుడండి అంటారు. మధ్వాచార్యుల వారు, భగవత్ రామానుజులు, శంకర భగవత్పాదులు వీళ్ళందరూ వ్యాసదర్శనం పొందారు. అందులో శంకరాచార్యుల వారి విషయంలో పూర్తిగా మళ్ళీ విచిత్రం. ఎందుచేత అంటే వ్యాసుల వారు శంకరాచార్యుల వారిని చూడడానికి వచ్చారు. వ్యాసుల వారిగా వచ్చారనుకోండి, హే శంకరాచార్యుల వారు మాట్లాడరు. ఎక్కడి వ్యాసుడు? మహానుభావుడు వ్యాసో నారాయణ స్వయం. అటువంటి వ్యాసుల వారు వస్తే శంకరాచార్యుల వారు మాట్లాడతారా? ఇలా చేయి పెట్టు కూర్చుంటారంతే. ఆయన చెప్పాలి, నేను వినాలి. అప్పుడు శంకరాచార్యుల వారు చేసిన బ్రహ్మసూత్ర భాష్యం యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది లోకానికి? తెలిసే అవకాశం ఉండదు. అందుకే వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వ్యాసుల వారు వచ్చారు. ఇప్పుడు మాట్లాడతారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రోజులు గడిచిపోతున్నాయి, అవదు చర్చ. ఒకళ్ళని మించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, మా గురువు గారితో ఇంత ప్రజ్ఞతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరని. పరీక్షగా చూస్తే అర్థమైంది, ఓ వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు, వ్యాసుడు. అప్పుడు ఆయన అన్నారు, అటు వాదిస్తున్నవాడు వ్యాసుడు, ఇటు వాదిస్తున్నవాడు శంకరుడు, మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే కింకరులం మేమేం చేయగలమన్నారు. అప్పుడు వ్యాసుడు యథారూపంగా దర్శనమిచ్చి, శంకరా ఏమి భాష్యం ఇచ్చావయ్యా, ఇది ప్రచారం చేయడానికి ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండన్నారు. అందుకు 32 ఏళ్ళు ఉన్నారు శంకరాచార్యులు. కాబట్టి అంతటి వినయశీలి. అందుకే మనకి శాస్త్రంలో గురువు శిష్యుడు అన్న మాటల కన్నా కూడా ముందు 2 మాటలు ఉంటాయి. ఏమిటా మాటలు అంటే, శిష్యునకు వినీతుడు, వినేయుడు అని పేరు. గురువు గారికి వినీతుడు అని పేరు. గురువుగారు వినయంగా ఉండడం నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? తన గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు. మా గురువుగారు వినయానికి మారు పేరు. అలా ఉంటారు. నేను మా గురువుగారి పేరు చెప్తే కళ్ళమ్మటి నీళ్లు రావు నాకు. నేను మరబొమ్మ మాట్లాడినట్టు మా గురువుగారి గురించి మాట్లాడతాను. అదే మా గురువుగారు వాళ్ళ గురువుగారి గురించి మాట్లాడితే కంఠం గాద్గదికమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడతాయి. అంత సంతోషపడిపోతారు. అబ్బా మా గురువుగారు రా అని ఏమి పొంగిపోతారో. ఏది మా గురువుగారికి ఉన్న వినయం నాకెక్కడుంది? యథార్థానికి నాకు లేదంత వినయం. మరి మా గురువుగారి వినయం అపారం, అసలు దానికి లెక్కలేదు. సముద్రం అంత వినయం అయింది. అలా అసలు వినయమన్న దాన్ని ముందు తన గురువుల దగ్గర నేర్చుకున్నవాడెవరో వాడు వినీతుడు, వాడు గురువుగా ఉండడానికి అర్హుడు. ఆ వినయం లేనివాడు, తనకే వినయం లేనివాడు ఎవరికి వినయం నేర్పుతాడు? వినయం లేకుండా విద్య ఎలా ప్రకాశిస్తుంది? అసలు వినయము లేని విద్య పనికిరాదు. అందుకే ముందు తన శిష్యుడికి నేర్పవలసినది ఏది అంటే వినయం. శిష్యుడు నేర్చుకోవలసింది ఏది అంటే గురువుగారి దగ్గర వినయం. గురువుగారు ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారు, మాట ఎలా ఉంటుంది, ఆ మాటలో పారుష్యం కానీ వ్యగ్రత కానీ ఉండవు. ఎంత అందంగా మాట్లాడతారు. పడికట్టు పదాలు తక్కెట్లో పెట్టచ్చు, అంత అందంగా మాట్లాడతారు. నేను ఎప్పుడు నేర్చుకుంటాను, నేను ఎప్పుడు అలా ఉండడం నేర్చుకుంటాను. ఇది ముందు గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అందుకే గురువు వినీతుడు, శిష్యుడు వినేయుడు. ఈ వినయం లేకపోతే విద్య రాదు. విద్యకి సంస్కారం అబ్బదు. సంస్కారం లేని విద్య అర్ధరహితం. దాని వలన ఉపయోగం ఉండదు, లోకమునకు ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ వినయం ముందు శిష్యుడు నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర. అందుకే గురు శిష్యులు అనరు, వినేయుడు వినీతుడు అని పిలుస్తారు. శిష్యుడు వినేయుడు, గురువు వినీతుడు. అది వాళ్ళిద్దరికీ ఉండే పేర్లు. ఇలా లేరనుకోండి గురు శిష్య సంబంధం, అది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా తెగిపోవడానికి సిద్ధంగా ఉండి, ఇక పొరలు ఊడిపోయినటువంటి తాటికి కన్నాలు కలిగినటువంటి కుండ కట్టి నూతిలో వేసి నీళ్లు తోడడం ఎలా ఉంటుందో, గురువుగారు శిష్యులు కలిసి పాఠం చెప్పడం నేర్చుకోవడం అలా ఉంటుంది. గురువుగారు ఎప్పుడైనా తెగిపోయే తాడు, శిష్యుడు కన్నాలున్న కుండ.
అందులో నీళ్లుండవు. ఎందుకంటే అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుందామని శిష్యుడికి లేదు. అసలు ఆ వినయం నేర్చుకుందామన్న మాట శిష్యుడి దగ్గర లేదు. అసలు ఆ వినయం నేర్పుదామని తాను వినయంగా ఉండడం గురువుకి లేదు. ఇప్పుడు అదో పుటుక్కుమనే తాడు, ఇది కన్నాలున్న కొండ, నూతిలో వేసి ఎప్పటికి తోడుతావు నీళ్లు నువ్వు, అందులో నీళ్లు రావు, పరిశ్రమ ఒక్కటే మిగులుతుందంతే. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో కాళికామాత గుళ్ళోకి ఎడుతున్నారు. ఒక కప్ప ఒకటి అరుస్తోంది చాలా బాధగా. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసారు, పూజ పూర్తి చేసేసి 2 గంటలో 3 గంటలో అయిపోయింది. వచ్చేస్తూ వెళ్ళిపోతున్నారు, కప్ప ఇంకా బాధగా అరుస్తోంది. వెనక ఉన్న అంతేవాసి అన్నాడు, ఎందుకు కప్ప అలా అరుస్తోంది? మనం వెడుతున్నప్పుడు అరిచింది బాధగా, ఇప్పుడు అరుస్తోంది, ఎందుకు అరుస్తోంది అని అడిగాడు. అడిగితే ఠక్కున ఆగి రామకృష్ణ పరమహంస అన్నారు, సమర్థుడైన గురువు చేతిలో పడని శిష్యుడు లాంటి ఆ కప్ప అన్నారు. నాకు అర్థం కాలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పాము త్రాచుపాము అయ్యి ఉంటే ఈ కప్ప చచ్చిపోయి ఉండేది, అది బురదపాము. ఈ కప్పని చంపడానికి కావలసినంత విషమూ లేదు, మింగడానికి కావలసినంత నోరు లేదు, వదలడానికి కావలసినంత ఔదార్యం లేదు. ఈ కప్పకి వదిలించుకోగలిగిన శక్తి లేదు. కాబట్టి కప్ప పాము నోట్లోంచి రాదు, పాము కప్పనొదలదు, అది అలా ఏడుస్తూనే ఉంటుంది. సమర్థుడైన గురువు చేతిలో పడని శిష్యుడి బ్రతుకు అలాగే ఉంటుంది. ఎందుకని? ఒక్క మాట అహంకారగ్రస్తమైనటువంటి జీవితాల్ని మార్చడం గురువు యొక్క ప్రజ్ఞ. అది ఎప్పుడు వస్తుంది? చదువుకుంటే వచ్చేది కాదు, అసలు ఆయన వినీతుడైనప్పుడు వస్తుంది ఆ ప్రక్రియ. భగవాన్ రమణులకు శిష్యులు అన్న మాట ఏమీ అన్వయం కాలేదు. ఎందుకంటే ఆయన శిష్యులు అని సంప్రదాయపరంగా ఎవరిని చేర్చలా, ఆయనే మహాజ్ఞాని. అటువంటి వ్యక్తి ఆయన ఒక సంప్రదాయానికి కట్టుబడేటటువంటి వ్యక్తి కారు, అదొక అగ్నిహోత్రం అంతే. అటువంటి రమణులు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు కుర్చీలో పడుకుని మళ్ళీ సాయంకాలం 4 గంటలకి ఓ చిన్న పాక ఉండేది, వచ్చిన వాళ్ళు చూడ్డానికి వీలుగా వచ్చే సోఫాలో పడుకునేవారు. ఆయన వస్తుంటే ఆయన చుట్టూ చేరిన వాళ్ళు కొంతమంది 2 వర్గాలుగా విడిపోయారు. మీరు ఎక్కడ చూడండి, గురువుగారి సేవ కోసం, ఈశ్వరుడి సేవ కోసమని బయలుదేరుతారు. తర్వాత ఏమవుతారంటే వర్గాలు అవుతారు. వర్గాలైపోయి వాళ్ళుంటే మేం చేయలేం, మేముంటే వాళ్ళు చెయ్యరు. అసలు ఆ మాట ఎందుకు రావాలి? ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? ఈశ్వరుడి కోసం. ఎవరి కోసం నువ్వు చేస్తున్నది? గురువుగారి కోసం. అందుకు బయలుదేరిన వాడివి అది వదిలిపెట్టి వాళ్ళుంటే నే చేయలేను, నేనుంటే వాళ్ళు చేయరు అన్న మాటలు వచ్చాయంటే అమృతంతో బయలుదేరి విషాన్ని నింపుకున్నావు. అహంకారం నీలో ప్రబలిపోయింది. అందుకని ఇప్పుడు ఏం కావాలంటే అక్కడ నా అజమాయిషీ కావాలి, నేనే నిలబడాలి, నేనే సేవ చెయ్యాలి, ఇంకొకరు రాకూడదు. ఎంత అసహ్యకరమైన విషయం! ఎంత బురదగుట్టలో నువ్వు జారిపోయావు, ఊబిలోకి దిగిపోతున్నావు. ఎందుకు అటువంటి నడవడి? 10 మంది కలిసి చెయ్యాలి. భగవాన్ రమణుల దగ్గర ఉన్న అంతేవాసులకు కూడా ఇదే స్థితి. 2 వర్గాలు అయ్యారు, పాతవాళ్ళు, కొత్త వాళ్ళు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కొందరు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొందరు. పాత వాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వరు, కొత్త వాళ్ళకి పాత వాళ్ళతో కలవాలనో లేకపోతే సేవ చెయ్యాలనో లేకపోతే మేమే ఉండాలి వీళ్ళు వెళ్ళిపోవాలనో ఏమో పిచ్చి కోరికలు. రమణులకు తెలియదా? సర్వజ్ఞులు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో గురువుగారికి చెప్పాలి ఈ విషయాలు. గురువుగారు ఏం చెప్తారో చూద్దాం. పాత వాళ్ళని ఉండమంటారా, కొత్త వాళ్ళని ఉండమంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. వాళ్ళు ఉంటే మేము ఉండం, మేము ఉంటే వాళ్ళు ఉండరు. రమణులు చేతిలో కర్ర పట్టుకుని మెల్లిగా బయలుదేరి వచ్చారు. వచ్చి ఇలా నిలబడ్డారు. ఆయన సంకల్పం అటువంటిది. ఆశ్రమంలో ఎప్పటి నుంచో కొన్ని కుక్కలు ఉన్నాయి, బయట కొన్ని కుక్కలు ఉన్నాయి. కొత్త కుక్క ఓ 2 కుక్కలు లోపలికి వచ్చాయి. పాత కుక్కలు భై అని వెళ్ళి కొత్త కుక్కల మీద పడ్డాయి. ఈ కొత్త కుక్కలు పరిగెత్తడం ఆలస్యమైంది, పాత కుక్కలు కరిచాయి. 2 కలిపి పెద్ద అల్లరి చేసి ఒకదాన్నొకటి కరుచుకుని అల్లరి చేసుకుంటున్నాయి, అరుచుకుని. రమణులకి ఇంకా వీళ్ళు చెప్పలేదు. ఆయన ఇటు తిరిగి అన్నారు, కుక్కలు కదూ, కొత్తవి పాతవి అని దెబ్బలాట అని లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఎప్పుడు రమణాశ్రమంలో కొత్త వాళ్ళం పాత వాళ్ళం అన్న మాట లేదు. గురువు గారి కోసం, ఈశ్వరుడి కోసం సేవ. అది గురువు యొక్క మాట అంటే అలా ఉంటుంది. అందుకే రమణులు ఒక మాట అంటుండేవారు, గురువు మాట సింహనాదం ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడైతే.
ఆ శిష్యుడి మనసు మారిందా మంచి స్థితిలో, అంతే, వాడి జీవితం పండిపోయింది అంతే. అక్కడ కూడా అహంకారం బయలుదేరిందా గురువుగారు ఇలా చెప్పడం అని, ఇక వాడిని బాగు చేయగలిగిన వాళ్ళు లేడు. చెప్పినా కొట్టినా ఆయనే. ఆ ఒక్క మాట శిష్యుడి పరిపక్వతకి నిదర్శనం. ఓ తప్పు జరిగింది, నిజం తప్పు జరిగింది, నువ్వు మా గురువువి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, వదిలేయడానికి నువ్వెవరు, వదిలేయడానికి మేమెవరం, మన బంధం అంతే. ఏమనాలి గురువు అప్పుడు? ఒక్క నవ్వు నవ్వి కానివ్వండి, పదండి అందరం బయలుదేరదామనాలంతే. అది పరిపక్వత. తప్పు చేయని వాడు ఎవరు ఉంటాడండి? కానీ తప్పు చేసినా తప్పు జరిగింది నిజమే, మమ్మల్ని వదిలేస్తావా ఆ కారణానికి? మేము మిమ్మల్ని వదలం, ఏం చెయ్యి, కొడతావా తిడతావా, నీ వెంటే ఉంటాం. ఇప్పుడు ఎలా వదలగలడు గురువు? ఎలా దూరంగా జరగగలడు? అది శిష్యుడికి మనసులో సంస్కార బలం ఏర్పడితే తప్ప ఆ మాట నోటి వెంట రాలేదు. ఇది అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు, గురువు యొక్క మాట సింహనాదం అనేవారు, సింహగర్జన. అరణ్యంలో అనేక జంతువులు ఎడతాయి, అరుస్తూ ఉంటాయి, పక్షులు అనేకం ఎగురుతాయి, కూస్తూ ఉంటాయి. ఒకదాని అరుపు విని అన్నీ పారిపోవు. ఒక్క సింహం బయటికి వస్తుంది గుహలోంచి, బయటికి వచ్చి వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి ఓ పెద్ద గర్జన చేస్తుంది. ఇక తిరుగుతున్న జంతువులు ఉండవు, అన్ని గుహల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క సింహము గర్జన చేస్తే అరణ్యములో ఉన్న జంతువులన్నీ పారిపోయినట్టే గురువు యొక్క వాక్కు సింహ గర్జన. ఎవరికి? యోగ్యత కలిగిన శిష్యుడికి. అంతే మారిపోతుంది జీవితం, గుహలోకి వెళ్ళిపోతుంది అంతే. లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములు లోపలికెడతాయి. ఎంతో మర్యాదతో పరమ వినయంతో బ్రతకడం అనేటటువంటిది వచ్చేస్తుంది. అందుకే పూర్వం అన్నిటికన్నా ముందు పరీక్ష ఎక్కడ పెట్టేవారంటే అహంకారంతో నిలబడతాడా, ఏం చేస్తాడో చూసేవారు. బాబు రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏదైనా సేవ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా సేవ ఇవ్వండి ఒక్క వారం రోజులు అన్నారు. మహాత్మా గాంధీ గారు రాట్నం ఉడుకుతున్నారు. ఆయన తలెత్తి రాజేంద్ర ప్రసాద్ వంక చూసి, మహానుభావుడు రాజేంద్ర ప్రసాద్ ఏం తక్కువ పేరు ప్రఖ్యాతులు కావు, అప్పటికే అంత లబ్ధప్రతిష్ఠుడైన ఆయన వంక చూసి అన్నారు, కుష్ఠరోగుల యొక్క మలమూత్ర విసర్జనశాల ఉంది, అక్కడ కుష్ఠరోగులు మూత్ర విసర్జన మల విసర్జన చేస్తారు, ప్రతిరోజు 3 పూట్ల దాన్ని తుడవండి అన్నారు. పరమ సంతోషం, తప్పకుండా చేస్తాను. ఏం ముఖంలో వైవర్ణ్యం లేదు, నాకు ఈ సేవ అని అనలేదు. ఈ సేవే చేస్తాను, ఆ సేవ చెయ్యను అన్న మాటలు ఉండవు. గురువుగారు చెప్పారు చేస్తాను, ఈశ్వరుడి కోసం చేస్తాను అంతే. హనుమని చీపుళ్ళ పెట్టి కొట్టారు సుందరకాండలో, కొడితే రాముడి కోసం తింటాను దెబ్బలు. రాత్రిపూట వెతికాను, పగటిపూట వెతికి రేపొద్దున్న లంకాపట్టణంలో ఏమిట్రా దాని యొక్క బలాబలాలు అని అడిగితే పగటిపూట నేను చూడలేదండి అంటే ఎలా? అందుకని వీళ్ళు నన్ను ఊరిరిగింపు చేస్తున్నారు, కొడితే కొట్టని చీపుళ్ళ పెట్టి. నువ్వు ఈశ్వరుడి కోసం గురువుగారి కోసం పాదరక్షలు భక్తులు విడిచిపెట్టేటటువంటి చోట నిలబడి సేవ చెయ్యగలవా? అది అహంకార పరిత్యాగం. ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి, ఎక్కడో అక్కడ ఇది విడిచిపెడుతున్నాను, ఇదిగో ఇక్కడ నేను చెప్పులు విడిచిపెట్టినట్టే ఇక ఇక్కడి నుంచి నేను అన్న అతిశయం లేదు. ఇక ఈ ప్రాంగణంలో ఉన్నంతసేపు దేనికోసం? ఈశ్వరుడి కోసం, గురువుగారి కోసం అంతే. మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటే చూద్దాం, అప్పుడు మిల్లిమిల్లిగా అభ్యాసం చేసేప్పుడు కూడా వదిలిపెడదాం. ఇది ప్రయత్నపూర్వకంగా పరిశీలనాత్మకంగా ఎంతో సాధన చేస్తే తప్ప అసలు అహంకారము పోదు. ప్రయత్నపూర్వకంగా పరిశీలనాత్మకంగా ఎంతో సాధన చేస్తే తప్ప అసలు అహంకారము పోదు. ఆ అహంకారము ఉన్నన్నాళ్ళు ఎన్ని చెయ్యండి అది శోభించదు. ఎందుచేత శోభించదు అంటే అది కింద నీడలా అక్కర్లేని విషయం ఒకటి అంటి పట్టేసుకుంటోంది. ఆ అంటి పట్టేసుకుందనుకోండి, అది రాణించడానికి అవకాశం ఉండదు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే, ఒక స్థితి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరుడు పెట్టేటటువంటి పెద్ద పరీక్ష అది. ఇదొక్కటి దాటగలవా? అక్కడ దాకా వచ్చామంటే బెంగపెట్టుకోకూడదు. గురువుగారు ఒకవేళ ఆ విషయంలో నింద చేశారనుకోండి, బెంగపెట్టుకోకూడదు. ఓ ఇక్కడ నేను పరీక్ష ఉత్తీర్ణుణ్ణి కావాలి, అందుకే గురువుగారు ఇంత హెచ్చరిక చేస్తున్నారు నన్ను, కాబట్టి నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే నేను పెద్ద దాటుతున్నానన్నమాట అని ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చీకటి పోవాలి, ఏం చెయ్యాలి?
చీకటి పోవాలి కాబట్టి సూర్యుడు రావాలి, ఉండదు. సూర్యుడు వచ్చాడు, చీకటి లేదు. చీకటి ఉన్నది, సూర్యుడు లేడు. ఒకసారి అహంకారం పోయింది, వినయం ఒక్కటే ఉంటుంది. ఇక మళ్ళీ వినయం కావాలి, అడగక్కర్లేదు. వినయం కావాలి, అప్పుడప్పుడు అహంకారం లేస్తోంది, ప్రమాదం. అసలు అహంకారము పోవాలి, ఇక ముండిపోయేది వినయం ఒక్కటే. అందుకే శంకరులు వినయం కావాలి అని అడగలేదు, అహంకారం తీసేయాలి అని అడిగారు. అవినయమపనయ విష్ణో, ఎంత గంభీరమైన మాటతో ప్రారంభమైందో చూడండి. జ్ఞాన మార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు లౌకికమైన కోరికల గురించి ప్రస్తావన చేయరు. ఒకసారి నీకు వినయం అబ్బి ఈశ్వర కటాక్షం అబ్బిన తర్వాత నువ్వు అడగక్కర్లేదు, ఈశ్వరుడు నీకేం కావాలో ఆయనే చూస్తాడు. యోగక్షేమం వహామ్యహం, నేను వహిస్తానంటాడు. అది అందుకోవడానికి తయారు కావలసిన వస్తువుగా మనకి ఏం నేర్పాలో, మనం అసలు ఈశ్వరుణ్ణి ఏం అడగాలో చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అందుకే అవినయమపనయ విష్ణో, ఓ ఈశ్వరా, నాకు ఇవ్వవలసింది ఏమిటో తెలుసా? అవినయాన్ని, అహంకారాన్ని తీసేయి. నాకు ఇది అని మొదలు పెట్టలేదు. సాధారణంగా ఏమని మొదలు పెడతామంటే ఇవ్వండి అని మొదలు పెడతాం. శంకరాచార్యుల వారు ఇవ్వండికి ముందు ఇది తీసేయండితో మొదలుపెట్టారు. ఏ ఒక్కటి తీసేస్తే అన్ని కళ్యాణ గుణములు లోపలికి వస్తాయో, ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తుందో, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతామో, అటువంటి అవగుణాన్ని తీసేసి సుగుణాన్ని రావడానికి ఇక కొత్తగా ఏమీ కటాక్షం అక్కర్లేదు. ఇది పోవడం, అది రావడం, అంతే. అందుకే అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం అంటారు. ఇవాళ మీకు అవినయమపనయ విష్ణు ఆ శ్లోకంలో ఒక పాదాన్ని చెప్పగలిగాను, చాలు. నేను మీకు శంకర భగవత్పాదులు చెప్పినంత హృదయంతో అందించానో లేదో నాకు తెలియదు, కానీ శంకరులు అసలు మనిషిగా పుట్టినవాడు ప్రార్థనలో మొదట చెప్పవలసిన మాట ఏదో మనకి గుర్తు చేశారు. మీరు చెప్తారేమో నాకు తెలియదు, నాకు మాత్రం జీవితంలో అసలు మనిషిగా పుట్టినవాడు ఈశ్వరుణ్ణి అడగవలసింది మొదటిది ఏదైనా ఉంటే ఇదే, ఇన్నాళ్ళు నాకు తెలియలేదు అని నేను ఆశ్చర్యచకితుడయ్యాను. షట్పది చదివినప్పుడు, మొట్టమొదట షట్పది చదివినప్పుడు నేను తెల్లబోయాను. ఏమిటో మనిషిగా పుట్టాను కానీ నిజంగా నేను అసలు ఈశ్వరుణ్ణి ఇది అడగాలి మొదట అని నాకు తెలియలేదు. శంకర, మీ పాదములకు నమస్కారం. ఎంత గొప్ప మాట చెప్పారు. నా యందు ఏది ఉండకూడదో అది తీసేయమని అడిగారు. ఇక నుంచి నేను షట్పది చదువుకోవాలి అనుకున్నాను. అంత గొప్ప షట్పది. ఒక పాదమే అలా ఉంటే ఇంకా స్తోత్రం ఎలా ఉంటుంది? అయితే ఆ అవినయాన్ని తీసేయడము అన్నప్పుడు భగవంతుడు అది ఏదైనా ఒక వస్తువుని తీసేసినట్టుగా మనసులోంచి అవినయాన్ని తీసేస్తాడా, వినయాన్ని ఇస్తాడా? అది ఎలా సంభవం అవుతుంది అసలు? ఒకవేళ అలా అవినయం లేకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నప్పుడు అది వాళ్ళకి ఎలా సంభవం అవుతూ ఉంటుంది? అలా వినయంగా బ్రతకడం అన్నది ప్రయత్నపూర్వకంగా ప్రతి సందర్భంలోనూ నేను వినయంగా ఉండాలి, నేను వినయంగా ఉండాలి, నేను వినయంగా ఉండాలి అని జ్ఞాపకం తెచ్చుకుని వినయంగా ఉంటూ ఉంటామా? ఒకవేళ ఏదో రెండు చేతులు కైమోడ్చి నమస్కరించాను అనుకోండి, నమస్కరించినంత మాత్రం చేత వినయంగా ఉన్నానని ఏమిటి నమ్మకం? లోపల ఏ భావన ఉన్నదో అప్పుడు దంభం అవుతుంది. లోపల ఒకలా ఉండి పైకి ఒకలా ప్రవర్తించడం, దాని చేత కొత్త ప్రమాదం పొటమరిస్తుంది. మరి వినయం ఏర్పడుట, అవినయము తొలగుట అన్న మాట ఎలా అనుసంధానం అవుతుంది జీవితంలో అంటే, వినయము కలుగుటకు కారణము ఏది అంటే వశవర్తి అయి జీవించుట. తన మూలాన్ని అన్ని వేళలా శోధన చేస్తూ ఉంటాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా లోకంలో. వేటికి స్వరపేటిక లేదు. అవి రామ అనలేవు, అవి విష్ణు సహస్రం చెప్పలేవు, అవి షట్పదీ స్తోత్రాన్ని చదవలేవు, షట్పదీ స్తోత్రాన్ని వినలేవు, షట్పదీ స్తోత్రాన్ని అర్థం చేసుకోలేవు, ఆచరణాత్మకంగా ప్రవర్తించలేవు. మరి అటువంటిది మనుష్య ఉపాధి పొందాను అంటే అవి పంచభూతాలతోటే తయారయ్యాయి, ఇది పంచభూతాలతోటే తయారైంది. ఈ శరీరాన్ని నేను పొందాను అంటే ఈ శరీరాన్ని నాకు ఇచ్చిన వాడు ఎవరు అసలు? వాడొకడు ఉన్నాడు కదూ. వాడు నాకు ఈ స్వరపేటిక పెట్టాడు, కంఠంలో పెట్టాడు కాబట్టి నేను భగవన్నామం చెప్పగలుగుతున్నాను. భగవన్నామం చెప్పగలుగుతున్నాను కాబట్టి నా పాపరాశిని ధ్వంసం చేసుకోగలుగుతున్నాను. షట్పదీ శంకర భగవత్పాదులు ఇస్తే ఆ ప్రార్థన చెయ్యగలుగుతున్నాను.
ఆయన నాకు 2 కళ్ళు ఇచ్చాడు కాబట్టి జగత్తులో ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ చూడగలుగుతున్నాను. ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి వినగలుగుతున్నాను. ఆయన ఇవి ఇచ్చి ఉండకపోతే, ఆయన చెప్పగలిగిన సామర్థ్యంతో పాటు నాకు విశేషమైనటువంటి నత్తి కూడా ఉంచాడు అనుకోండి, అప్పుడు నేను ఏం ప్రసంగం చేస్తాను, ఏం ప్రవచనం చేస్తాను? కాబట్టి ఆయన ఏది ఉండకూడదో అది ఉంచలేదు, ఏది ఉండాలో అది ఉంచాడు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము అంటాడు భర్తృహరి. ఒక పెద్ద సభలోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం రావలసినటువంటి విషయం జ్ఞాపకానికి రావడం, అది ఒక వరుస క్రమంలో వాక్య నిర్మాణ ప్రజ్ఞగా మారి వాక్యములుగా తయారై నాలోంచి బయటికి వచ్చి మీ చెవుల గుండా మీలోకి ప్రవేశించి నేను పొందిన భావం మీరు కూడా పొందేటట్టుగా చేసి ఇక్కడికి రావడం వల్ల మీరు ఒక ప్రయోజనాన్ని పొంది జీవితంలో కొత్త విషయాన్ని తెలుసుకున్నాననేటటువంటి అనుభూతి పొందేటట్టుగా నా యందు ఆ విభూతి ఉంచిన వాడెవరో ఒకడు ఉన్నాడు కదూ. వాడు ఆ విభూతి నా యందు ఉంచకపోతే ఇవాళ నేను ఎలా ప్రవచనం చేస్తాను? నేను ఇంత పెద్ద వేదిక మీద ఇంత ఉన్నతాసనం వేసి నన్ను కూర్చోబెట్టి మీరు కింద కూర్చుని వింటున్నారు అంటే ఈయన చెప్తాడు అన్న కీర్తి ఒకటి నాకుంది. ఇది యశస్విని అంటారు. భగవంతుడు ఆ కీర్తి నాకు కలగడానికి నా యందు ఒక విభూతి ప్రచోదనం చేశాడు. వాడు మాట్లాడగలడు అన్న విభూతిని ఇచ్చాడు. ఇప్పుడు ఎవడు ఇచ్చాడో వాడే తీసేయగలడు కూడా. ఆ ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు లేకపోతే నేను మాట్లాడలేను. ఈ 2 మైకులు ఇలాగే ఉంచి ఇవాళ కోటేశ్వరరావు గారు సభకి రాలేదు, నువ్వు మాట్లాడు అంటే ఇది మాట్లాడుతుందా? నేను మాట్లాడింది మీకు వినపడేటట్టు గట్టిగా మాట్లాడుతుందంతే. నేను మాట్లాడని నాడు ఇది మాట్లాడలేదు. వాడు లోపల ఉండి విభూతిని ప్రసరించని నాడు ఈ ఉపాధి మాట్లాడలేదు. అది కలిగిన నాడు మీకు ఏది ఉండనివ్వండి, అది వినయానికే కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.